ఇప్పటి వరకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ వ్యూహాలు పెద్దగా ఫలించలేదు. రాజకీయంగా కనీసం పవన్ కళ్యాణ్ పార్టీ లేదా జనసేన పార్టీ ప్రజల్లో ఉందనే భావన కూడా కలిగించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు. అయితే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో వీరందరూ ఒక ఏకదాటికి పైకి వచ్చి భవిష్యత్తు రాజకీయానికి ఉపయోగపడతారు, జనసేన పార్టీకి మద్దతు తెలిసే విధంగా జరిగిన అంశం. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీ నాయకులు, అలాగే ఎవరైతే అభిమానులు ఉన్నారో వీరందరూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే మద్దతు పలికారో ఆ విధంగా ఇప్పుడు మద్దతు పలికారు. ఎందుకంటే బలహీనుడు ఒక బలమైన ఫోర్సు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైతే కవిత గారు కావచ్చు, వీరందరూ మాట్లాడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు నిలిచారు. భవిష్యత్తులో కూడా మద్దతు నిలుస్తామని ఒక భరోసానైతే కల్పించడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారు కొంత లాభపడ్డారని చెప్పాలి. గతంలో కూడా ఇలాగే ఆయన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆయన ఎంతో కొంత ముందుకెళ్ళారు, సక్సెస్ అయ్యారు కూడా.